శ్రీకాకుళం నగరంలోని జామియా మసీదులో బక్రీద్ వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో గురువారం జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు మసీదుకు చేరుకుని ప్రత్యేక నమాజులు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం మత పెద్దలు శాంతి, సామరస్యం, సోదరభావం గురించి సందేశాలు అందించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక నమాజ్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ బక్రీద్ పండుగకు ఖురాన్లో విశిష్ట ప్రాధాన్యత ఉందన్నారు. త్యాగం, భక్తి, మానవత విలువలకు ప్రతీక ఈ పండుగ నిలుస్తుందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు 3 రోజుల పాటు బక్రీద్ వేడుకలను నిర్వహిస్తారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో పరస్పర గౌరవంతో జీవించాలని ఆకాంక్షించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు ఇటువంటి పండుగలు దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ పండుగను శాంతియుతంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. జామియా మసీద్ అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, ఉపాధ్యక్షులు బహదూర్ బాషా మాట్లాడుతూ సుమారు 2000 మందికి పైగా ముస్లిం సోదరులు నమాజ్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో బక్రీద్ వేడుకలు నిర్వహించారన్నారు. స్థానిక శాసనసభ్యుల సహకారంతో జామియా మసీదును కమిటీ సభ్యులు అభివృద్ధి చేస్తున్నారన్నారు. వేడుకల అనంతరం ముస్లిం సోదరులు పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు, యువకులు సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేయగా జామియా మసీదు పరిసరాలు పండుగ వాతావరణంతో కళకళలాడాయి. ఈ వేడుకల్లో జామియా మసీదు మత పెద్ద మొహమ్మద్ జియాపూర్ రహీమాన్, సెక్రటరీ మొహమ్మద్ యాసిన్, ట్రెజరర్ అసహదుల్లా, జాయింట్ సెక్రటరీ గఫార్ ఖాన్, కమిటీ సభ్యులు జుల్ఫికర్ అలీబై, షేక్ షాన్ పాషా, ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ సందర్భంగా ఈరోజు ప్రముఖ ప్రాచీనమైనటువంటి జామియా మసీదులో ఈరోజు ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని ఏదైతే మొహమ్మద్ ప్రవక్త చెప్పారో దాన్ని మనం అందరం పాటించాలని